ఫైనల్ కదా ఎవరు వినాలనుకుంటున్నారు? మన గౌతమ్ కృష్ణ అవుతాడు పక్క. నిఖిల్ అన్నారు చాలా మంది. నిఖిల్ అంటే ఫస్ట్ అదే అనుకున్నాం కానీ సో ఈ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత నుంచి మొత్తం గ్రాఫిక్ చేంజ్ అయిపోయింది. మీరు గౌతమ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని సపోర్ట్ చేస్తున్నారు. సో ఆయన గేమ్ నచ్చారు అలా లేదు. అంటే సీజన్ 7 లో వచ్చాడు కదా, తన నెగిటివిటీతో బయటకు పోయినాడు. అదే నెగిటివిటీతో పాజిటివ్ వచ్చి వైల్డ్ కార్డ్ వచ్చి టాప్ 1 లో ఉన్నాడు. మీకు ఎవరి గేమ్ బాగా అనిపించింది? నిఖిల్ బాగా అనిపించింది, గౌతమ్ బాగా అనిపించింది? యాక్చువల్ అంటే ఇద్దరు బాగుంది, బట్ కాకపోతే ఎందుకు గౌతమ్ వస్తే బాగుంటది అని అనుకుంటున్నాను. గౌతమ్ వచ్చేదన్నా మళ్ళా గౌతమ్ వచ్చేది అంతే ఇక. సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? అసలు పోదామండి మ్యాచ్ కడుపు నుంచి వచ్చాం మేము చూడడానికి. అది పోదామంటే మనమ్మ బయటకు లోపల కూడా పంపట్లేదు. రూల్స్ బాగా స్ట్రిక్ట్ చేసినట్టు పోలీసు అలా జరిగింది అంత ప్రశాంత్ గురించి చాలా దూరం నుంచి వచ్చారు, బట్ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. మరి వెయిటింగ్ అంటే ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అని వచ్చే వరకు చాలా టైం అవుతారు. ఎంత 1 కానీ 2 కానీ డైరెక్ట్ కానీ వెయిట్ చేస్తాం పక్క. నిఖిల్ బాగా అనిపించింది నీకు? నిఖిల్ యాక్చువల్గా అంటే తను మన సోనియాలో కొద్దిగా నెగిటివ్ అయినా తన గేమ్ అంతా బాగుంది. టాప్ 5 మిగతా కూడా ఉన్నారు కదా, ప్రేరణ, మన అవినాష్, నబీల్. సో మిగతా ముగ్గురు గేమ్ ఎలా అనిపిస్తుంది నీకు? వాళ్ళ గేమ్ కూడా బాగుంది, బట్ విష్ణుప్రియ అంటే బాగుందని నాకు కొద్దిగా అనిపించింది. విష్ణుప్రియ బదులు కొద్దిగా అవినాష్ రెడ్డి అంటే బాగుంది అనిపించింది. గౌతమ్ ఒకవేళ విన్ అయితే, గౌతమ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కదా, సో లాస్ట్ ఫినాల్ గెస్ట్ రామ్ చరణ్. సో రామ్ చరణ్ చేతుల మీద గౌతమ్ ట్రోఫీ తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఆ ఫీల్? సూపర్ కదా అసలు. అది ఎగ్జైట్మెంట్ వేరే అసలు. అది వేరే అప్పుడు నేను బాగా అది. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు, విన్నర్ ఎవరు అనుకుంటున్నావు? ఈరోజు చాలా దూరం నుంచి వచ్చావని చెప్పేసి అన్నావు. నేను వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి వచ్చానండి. అయితే గౌతమ్ విన్నర్ అనుకుంటాను. ఎందుకు గౌతమ్ విన్నర్ అవుతాడు అనుకుంటున్నాను? అతను యాక్టివ్ బాగుంటుందండి. అతను అంటే చాలా ఇష్టం నాకు, అందుకు గౌతమే విన్నర్ అని అనుకుంటాను. గౌతమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, సో అందుకు ఏమన్నా సపోర్ట్ చేద్దామని మీరు గౌతమ్ ఓట్లు వేసారా? అట లేదండి, అతను చాలా బాగా చేస్తున్నాడు, యాక్టివ్ ఉంటాడు, ఎప్పుడైనా అతనే విన్నర్. నిఖిల్ కూడా విన్నర్ అని చెప్పి చాలా రూమర్స్ వినపడింది నైట్ నుంచి. సో ఒకవేళ నిఖిల్ విన్నర్ అయితే ఎగ్జాక్ట్లీ గౌతమ్ అనుకున్నాను. నిఖిల్ కు కొద్దిగా కాడు అని నాకు అనిపిస్తుంది. ఏ గేమ్ బాగా నచ్చింది నీకు? గేమ్ వచ్చేసి అన్ని బాగానే ఆడుతుందండి, అన్నిట్లలో బెస్ట్. మీరు ఎయిట్ చేస్తారు అయితే గౌతమ్ చూడడానికి? అవునండి, ఈ రోజు ఏ టైం అయినా ఇక్కడే ఉండి అతను చూసి వెళ్ళాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. అలా ఏంటి ఫైనల్ దాకా వచ్చేసింది మొత్తానికి అయితే, లాస్ట్ రోజు ఈ రోజు ఫైనలే. సో ఎవరు విన్ అవుతారు అనుకున్నా? చాలా మంది నిఖిల్ అన్నారు, కొంతమంది గౌతమ్ అన్నారు. సో నీకేమనిపిస్తుంది? నిఖిల్ అవుతాడన్న. ఫస్ట్ ప్లేస్ నిఖిల్, సెకండ్ గౌతమ్, థర్డ్ వచ్చేసి మన నబీల్, 4th ప్రేరణ, 5th అవినాష్ అన్న. మిగతా ముగ్గురు ఉన్నారు కదా మీరు చెప్పిన టాప్ 5 లో, మన నబీలు, అవినాష్, ప్రేరణ. సో వీళ్ళ గేమ్ ఎలా అనిపించింది? గేమ్ అందరికీ చాలా బాగుంది కాబట్టి వాళ్ళు ఫైనల్ దాకా వచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి విన్నర్ ఎవరు అవుతారు అనేది సస్పెన్స్ ఉంది. టఫ్ ఫైట్ అనేది ఇద్దరు ఇస్తున్నారు, ఒకటి గౌతమ్, ఒకటి నిఖిల్. సో చూడాలి, ఇంకా వెయిట్ చేయాలి. 8:30 to 9 వరకు ఇన్ఫర్మేషన్ రావచ్చు మనకి. ఇంకా స్టిల్ షూట్ అయితే జరుగుతుంది లోపల. సో వెయిట్ చేసి చూడాల్సిందే అందరం. లెట్స్ వెయిట్ అండ్ సీ. నిఖిలే విన్నర్ అనుకుంటున్నారు? నిఖిలే విన్నర్ అన్న. మనకి ఫస్ట్ నుంచి వచ్చిన టాక్ అయితే అదే, నిఖిల్ విన్నర్ అవుతారని. కానీ మధ్యలో ఓట్స్ కొంచెం అప్ అండ్ డౌన్ అవ్వడం జరిగింది. కొంచెం టీఆర్పీ అనేది లైక్ గౌతమ్కి పోయింది, బట్ అందరూ కన్ఫ్యూజన్ అయిపోయినారు, అరే ఏంది ఇట్లా అవుతుందని. దాని తర్వాత మళ్ళీ మనకి నిఖిల్ అన్ననే ఫస్ట్ వచ్చేసిండు. సో మాక్సిమం నిఖిల్ అన్ననే విన్ అవుతాడు. టాస్క్ ఎలా అనిపించింది ఈ సీజన్ లో? టాస్క్లు అంటే లైక్ సీజన్ 7 లో ఉన్న టఫ్ అంటే ఈ సీజన్ లో అయితే లేదు, నార్మల్ గానే అనిపించింది. లైక్ అవినాష్ ఉన్నారు కాబట్టి కొంచెం బాగానే అనిపించింది. కామెడీ అండ్ టైప్ కొంచెం అట్లా బాగా అనిపించింది. విష్ణుప్రియ కూడా ఉంటే బాగుంది ఆ గేమ్. ఇంకా విష్ణుప్రియ అంటే టఫ్ ఫైట్ ఇస్తుండే, కానీ ఇక బ్యాడ్ లక్, ఇక జనాలు అంతవరకే సపోర్ట్ చేసినారు. సో ఇక ఎగ్జిట్ అయిపోయింది. విన్నర్ గా నిఖిల్ చూడడానికి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఈ రోజు. వెయిట్ చేస్తున్నారు కానీ ఇక పోలీస్ బందోబస్తు చాలా ఉంది. సో లాస్ట్ టైం జరిగిన ఇష్యూ వల్ల ఈసారి చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఒక మీడియాని లైక్ ఎవరిని అయితే అలౌ చేస్తలే లోపలికి. అండ్ కంటెస్టెంట్స్ కూడా, విన్ అయిన కంటెస్టెంట్స్ బయటకు రానికి కూడా మిడ్ నైట్ అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. 3 to 4 o'clock వాళ్ళు బయటకు వస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకైతే. కానీ చూడాలి ఏమవుతుందో. ఎవరిని కూడా అక్కడ ఉండడానికి ఇస్తలే, వీడియోస్ కానీ ఎవరు మాట్లాడడానికి కూడా ఇస్తలేరు. కానీ చాలా పగడబందీగా ఉంది ఈసారి. ఓకే, థ్యాంక్ యూ అన్న.